స్మార్ట్ ఫోన్స్ డిజిటల్ అకౌంట్స్ హ్యాక్ చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ మెసేజ్లు, లింకులను పంపి బ్యాంక్ అకౌంట్లను, వ్యక్తిగత డేటాను టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ డేటాను హ్యాక్ చేసి అకౌంట్స్లో డబ్బులను ఖాళీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యూపీఐ పాస్వర్డ్ లేకుండానే ఫోన్లను హ్యాక్ చేసి వైర్లెస్ కనెక్షన్స్, మాల్వేర్ లింక్స్తో స్మార్ట్ రాబరీ చేసేందుకు ఆన్లైన్లో స్కెచ్ వేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి కొత్త రూట్లలో మోసాలకు స్కెచ్ వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నుంచి క్యాష్ కొట్టేయడానికి నయాదారులు వెతుకుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా రోజుకో కొత్త రకం మోసాలకు ప్లాన్ చేస్తున్నారు నేరగాళ్లు. మంచి మాటలతో బురిడి కొట్టించి ఫోన్లకు సంబంధించిన ఓటీపీలను తెలుసుకొని అందిన కాడికి దోచేస్తున్నారు. అత్యాశకపోతే సైబర్ కేటుగాలు ఉన్నది కాస్త ఊడ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. టూరిస్ట్ స్పాట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్లో కస్టమర్ల కోసం యూపీఐ పేమెంట్స్ను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు అప్డేటెడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యూపీఐ పేమెంట్స్ చేసిన డేటా ఆధారంగా వారిని టార్గెట్ చేస్తున్నారు. ఓటీపీ, యూజర్ ఐడి సహా యూపీఐ పాస్వర్డ్స్ హ్యాకింగ్ చేసి అకౌంట్లలోని నగదును కొల్లగొడుతున్నారు. అనంతరం కస్టమర్ ఫోన్కు వచ్చే ప్రతి పాస్వర్డ్ తెలుసుకొని సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్లోని యాప్స్ ఆటోమేటిక్గా ఆయా సర్వర్లలో కాపీ అవుతుంటాయి. కనెక్టివిటీతో పర్సనల్ డేటా అంతా హ్యాకర్ల చేతికి చేరుతుంది. ప్రజలందరూ ఫోన్లోని అన్ని యాప్లకు ఒకే రకమైన పాస్వర్డ్స్ కాకుండా వేరువేరు పాస్వర్డ్స్లు పెట్టుకుంటే మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ యొక్క లింక్ని ప్రెస్ చేయండి అన్ని మెసేజ్ వస్తుంది. బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా, లేదంటే ఒక ఆథరైజ్డ్ కంపెనీ నుంచి, ఒక అథెంటికేటెడ్ ఒక జెన్యూన్ కంపెనీ నుంచి కానీ బ్యాంక్ నుంచి కానీ వచ్చినట్టు ఆ లింక్స్ వచ్చినప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు మీ యొక్క యూపీఐ పాస్వర్డ్ అడుగుతుంది. అడిగినప్పుడు మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో ఆటోమేటిక్గా మీ డబ్బులు అనేవి వెళ్ళిపోతాయి. చాలామంది ఇప్పుడు చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, మీరు ఇది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక పాస్వర్డ్ అడుగుతుంది. అదే ఫోన్ పాస్వర్డ్ని యూపీఐ పాస్వర్డ్ కింద చాలామంది పెడుతూ ఉన్నారు. సో అవి కూడా ఎక్స్పోజ్ అవటం మూలన ఈ యొక్క ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఫోన్ పాస్వర్డ్ ఒకటి ఉండాలి. ఏదైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసినప్పుడు దాని పాస్వర్డ్ ఒకటి ఉండాలి. యూపీఐ పాస్వర్డ్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో అది జాగ్రత్తలు తీసుకోవాలి. యూపీఐ పేమెంట్స్ జరిపే కస్టమర్లను టార్గెట్గా చేసుకొని కొన్ని ఫేక్ మెసేజ్లు పంపి ఫోన్లను దాని నుండే యాప్లకు హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కస్టమర్ల అకౌంట్లోకి డబ్బులు పడ్డట్టుగా మెసేజ్లు పంపి తర్వాత కొన్ని ఆప్షన్లతో ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో కస్టమర్ల అకౌంట్లలో ఉన్న డబ్బులను క్షణాల్లో వేరువేరు అకౌంట్లకు బదిలీ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు అకౌంట్లలోని డబ్బులతో పాటు ఫోన్ను హ్యాకింగ్ చేసి పర్సనల్ డేటాను సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఆన్లైన్ యాప్స్తో చాలా ప్రమాదం పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసిన స్మార్ట్ బగ్స్తో డేటా హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్లు ఇటీవల వాట్సాప్ గ్రూప్లలో వస్తున్న ఏపీకే లింక్స్ క్లిక్ చేయడంతో కూడా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన ఫోన్ల నుండి ఏపీకే మెసేజ్లను, వాట్సాప్ గ్రూప్లను టార్గెట్గా చేసుకుని మరికొంతమంది ఫోన్లను, అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. దీంతో వాట్సాప్ గ్రూప్లలో వచ్చే ఏపీకే మెసేజ్ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఫోన్ హ్యాకింగ్ గురైనట్లు అనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి సమాచారం ఇస్తే అకౌంట్ల నుండి డబ్బులు పోకుండా అధికారులు సహాయం చేస్తారు. ఈ ఏపీకే ఫైల్ చూడండి. ఇది పాస్వర్డ్స్ని స్కామర్స్కి పంపించే ఏపీకే ఫైల్. ఇది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్లో వచ్చే ఎవ్రీ పాస్వర్డ్ వాడికి స్కామర్ అనేవాడు మీ అథెంటికేషన్ అంటే మీ ఫోన్లో ఉన్న పాస్వర్డ్ వాడికి చెప్పక్కర్లేదు, వాడికి డైరెక్ట్గా కనపడుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫోన్స్ని మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్గా మాల్వేర్ బైట్స్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఎవ్రీడే దీని డేటాబేస్ని అప్డేట్ చేసి మీరు స్కాన్ చేస్తే ఇలాంటి మిస్లీనియస్ ఈ యొక్క యాప్స్ ఏమున్నా సరే, స్కామర్లకు సంబంధించి మీ డేటా అప్లోడ్ అవుతున్నా సరే ఇది ఆపేస్తూ ఉంటుందన్నమాట. ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవచ్చు.
వివిధ రకాల అకౌంట్లను హ్యాక్ చేసి దోచుకుంటున్న డబ్బులను సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాలతో విడిపించుకుంటున్నారు. ఇటీవల చాలా ప్రాంతాలలో కొంతమంది చదువుకోని వ్యక్తులకు నగదు ఆశ చూపించి కొన్ని డబ్బులు ఇస్తాం, అకౌంట్ డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నారు. అదే సమయంలో మరొక ప్రాంతంలో అకౌంట్లను హ్యాక్ చేసి లేదా వ్యక్తిగత డేటాను అడ్డంగా పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిన డబ్బులను వారి అకౌంట్లలో వేసి విడిపించుకుంటున్నారు. అనంతరం అకౌంట్లలో జరిగిన నగదు లావాదేవీల ఆధారంగా అమాయకులైన ప్రజలు సైబర్ క్రైమ్ కేసుల పాలవుతున్నారు. అందుకే వ్యక్తిగత బ్యాంకు డీటెయిల్స్ ఎవరికి ఇవ్వొద్దని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్కి సంబంధించి అయితే మీ డబ్బులు ఒకవేళ పోయినట్లయితే ఇమీడియట్గా 1930కి మనం కాల్ చేయాల్సి ఉంటుంది. 1930కి కాల్ చేసి మీరు ఈ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఇమీడియట్గా మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీ వాట్సాప్ హ్యాక్ కూడా అవుతుంది ఈ రోజుల్లో. సింపుల్గా ఒక లింక్ పంపించి ఆ లింక్తో మీ వాట్సాప్ అనేది యాక్సెస్ చేయడం స్కామర్లు. ఆ తర్వాత మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న అందరికీ కూడా డబ్బులు కావాలి, నేను కొంచెం హాస్పిటల్లో ఉన్నానని చెప్పి రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, ఇలాంటి స్కామ్ కూడా జరుగుతుంది. మీ యొక్క వాట్సాప్ కానీ ఏదైనా ఈ యొక్క మీ యూజర్ కనుక మీది కాంప్రమైజ్ అయిపోతే రికవరీ చేసుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ అనేది ఇవ్వాలి. చాలా కాంప్లికేటెడ్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరిదైనా ఒక కామన్ పీపుల్ది వాట్సాప్ కనుక వేరే స్కామర్ యాక్సెస్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రిట్రై చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండలేదు. సో గవర్నమెంట్ కూడా రిఫార్మ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. సమాజంలో ప్రతి క్షణం సైబర్ నేరగాళ్లు క్రైమ్లకు పాల్పడుతూనే ఉన్నారు. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కస్టమర్ల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో చాలా మంది ప్రజలు వ్యక్తిగత తప్పిదంతోనూ అకౌంట్లలోని డబ్బులను పోగొట్టుకుంటున్నారు. మొబైల్ ఫోన్లతో హ్యాకర్ల చేతిలో ఎక్కువగా మోసపోతుండడంతో ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో బలవ్వకుండా జాగ్రత్తలు పాటిస్తే సైబర్ మోసాలు జరగకుండా కొంతవరకు కేసులు తగ్గే అవకాశం ఉంటుంది.